భారత్లోని అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన మొత్తం ఉద్యోగులలో 2% మందికి ఉద్వాసన పలకనుంది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,000 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనుంది. మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటు చేసుకుంటున్న వేళ భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని సంకేతాలు పంపుతున్నారు. ఉద్యోగుల సంఖ్యను ఎందుకు తగ్గించవలసి వస్తుందన్న ప్రశ్నకు యావత్ ఐటీ పరిశ్రమ మార్పు చెందుతోంది. పనిచేసే విధానాలు మారుతున్నాయి. ఒక టీసీఎస్లోనే కాదు, యావత్ ఐటీ రంగంలో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా టెకీలపై వేటు పడింది. ఏఐ వినియోగం పెరగడం, ఆర్థిక మందగమనం, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ ఏడాది సుమారు 25,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఇంటెల్ ఇటీవల ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 20%. టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మేలో 6,000 మందిపై, జూలైలో 9,000 మందిపై ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగుల తొలగింపు బాధించిందని సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఇక మెటా 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. కాగా ప్రసూతి, మెడికల్ లీవ్లో ఉన్న వారిని తొలగించారని విమర్శలొచ్చాయి. ఐబీఎం ఏఐ వల్ల 8,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ముఖ్యంగా హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తొలగింపుల ప్రభావం పడింది. 2022 నుంచి ఇప్పటి వరకు అమెజాన్ 27,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. జూన్లో దాదాపు 100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఏఐ కారణంగానే ఈ నిర్ణయమని తెలిపింది.